Please do subscribe to Prajabheri News Channel. మన ప్రేజామా డిస్ట్రిక్ట్ జడ్జి గారు భరతలక్ష్మి మేడం గారికి, అట్లానే ఆర్బీవీఆర్ఆర్ స్టాఫ్కి, మా తోటి ఆఫీసర్స్కి, ట్రైనింగ్ ఐపీఎస్ ఆఫీసర్ సాయి కిరణ్కి, తర్వాత ఉన్న టైక్వాండో మాస్టర్కి మనోజ్కి, తర్వాత మిగతా వచ్చిన ఫ్యాకల్టీకి, ఇక్కడ ఈ ప్రోగ్రామ్ చేయడానికి అసలు కారకులైన ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరికీ, అట్లానే మీ తల్లిదండ్రులు అందరికీ పేరు పేరున శుభాభినందనలు. ఈ యొక్క సమ్మర్ క్యాంప్ ఏదో లైక్ సమ్మర్ క్యాంప్ అనేది ఎందుకు పెట్టాలి అనే దాని గురించి కూడా ముందు మాట్లాడుకున్నాం. సమ్మర్ క్యాంప్లో ఈ సెల్ఫ్ డిఫెన్స్ అవన్నీ కూడా ఫస్ట్ డే మాట్లాడాం. ఈ సమ్మర్ క్యాంప్లో మీరందరూ పార్టిసిపేట్ చేసి ఈ 7 days ఇందాక మాట్లాడినట్టు మామూలుగా స్కూల్లో ఉంటేనే మనం చెప్తే వినం, మరి హాలిడేస్లో పోలీసు వాళ్ళు పెడుతున్నారంటే మీరు రావడం, మీ యొక్క హాలిడేస్ని వదులుకొని మీ టైం మీ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తూ ఉంటారు, మీరు ఆడుకుంటూ ఉంటారు, లేదంటే ఇక బయటికి వెళ్తూ ఉంటారు. అవన్నీ వదులుకొని మా యొక్క పిలుపు మీద మీ పేరెంట్స్ కూడా మిమ్మల్ని పంపించడం, అది మీ పేరెంట్స్ ఫోర్స్ అనేది వచ్చి ఉండొచ్చు, లేదంటే మీకు మీరే ఇంట్రెస్ట్ మీద కూడా వచ్చి ఉండొచ్చు. ఫర్ ఎనీథింగ్ మీరు వచ్చినందుకు, ఈ 7 days ఈ క్యాంపులో ఉన్నందుకు థ్యాంక్ యూ. స్పెషల్ అందరికీ మళ్ళీ స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. అసలు ఫస్ట్ థింగ్, ముందు కూడా చెప్పాను, సమ్మర్ క్యాంప్ ఈస్ నాట్ లైక్ యువర్ రెగ్యులర్ స్కూల్. దీంట్లో ఎటువంటి ఎగ్జామ్స్ ఉండవు. ఎగ్జామ్స్ పెట్టడానికి కూడా ఏమి ఉండదు. ఏమైనా ఎగ్జామ్ పెట్టాలి ఇక్కడ? మీరు ఎంత బాగా మోటివేట్ అయ్యారని ఎగ్జామ్ పెట్టాలా? లేదంటే మీకు ఎంత బాగా ట్రాఫిక్ రూల్స్ వచ్చి నేను ఎగ్జామ్ పెట్టేదానికి లేని టాపిక్స్ ఇవన్నీ. దీనివల్ల అంటే మా యొక్క ఎయిమ్, మీ యొక్క ఆలోచన దృక్పథం పెరగాలి. మనకున్నే పాసిబిలిటీస్ ఏమేమి ఉన్నాయి, మనం ఎట్లా ఆలోచించాలి, ఏమైనా ప్రాబ్లం వస్తే ఎట్లా సాల్వ్ చేయాలి అనే దాంట్లో ఒక చిన్న స్టెప్. నేను అనట్లేదు ఈ సమ్మర్ క్యాంప్ అటెండ్ అవ్వడం వల్ల మీరు మారిపోతారని అనట్లేదు. ఇది ఒక చిన్న స్టెప్. ఈ స్టెప్ బేసిస్ మీద మనం ముందుకు ఇంకా వెళ్ళొచ్చు. ఆ చిన్న స్టెప్ ఒక తొలి అడుగు అన్నట్టు ఫస్ట్ స్టెప్. దానికోసం చిన్న సమ్మర్ క్యాంప్ పెట్టడం జరిగింది. ఈ సమ్మర్ క్యాంప్ పెట్టే ముందు డిస్కషన్ జరిగినాయి, ఎన్ని రోజులు పెట్టాలి, ఎక్కడ పెట్టాలి, ఎంతమంది పెట్టాలి అనే దాని మీద. వీటికి నిజామాబాద్లో మనకి ఫెసిలిటీస్ ఉన్నాయి. మిగతా ఆర్మూరు బోధనలో నాకు 3 divisions ఉంటాయి, ఆర్మూరు, బోధన, నిజామాబాద్. అయితే ఫస్ట్ నేను నిజామాబాద్తో స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. నిజామాబాద్లో మనకి ఐడియల్ లొకేషన్గా వెతికి అందరికీ యాక్సెసిబుల్గా ఉండాలి, అట్లానే మళ్ళీ రోడ్డుకి ఇమీడియట్గా వెళ్ళకూడదు, మళ్ళీ జనాలు మిగతా వాళ్ళు రాకుండా చూసుకోవాలి అనే విషయంలో మా ఆఫీసర్స్ అందరూ కలిసి మన ఆర్బీవీఆర్ఆర్ స్కూల్ని ఎంచుకోవడం జరిగింది. వెళ్ళి అప్రోచ్ అవగానే ఫ్యాకల్టీ కానీ అడ్మినిస్ట్రేషన్ కానీ ఇమీడియట్గా మాకు ఒప్పుకున్నారు. థ్యాంక్స్ ఏ లాట్. రిటైర్డ్ ఆర్ఎస్ఐ గారిని కూడా కలిసిన మొదటి రోజే చెప్పాను, మేడం ఇట్లా మేము ఆర్గనైజ్ చేస్తున్నాం క్యాంప్, మీరు తప్పకుండా రావాలి. ఇప్పుడు చిక్కు వచ్చింది, మేడం ఎప్పుడు పిలవాలా? ఇనాగరల్లో పిలవాలా, క్లోజింగ్ సెరమనీలో పిలవాలా? ఇనాగరల్లో మీరు ఎంతమంది వస్తారో నాకు తెలియదు. మేడం చెప్పి మేడం రిక్వెస్ట్ చేసి, మేడం ఇవాళ ఫ్రైడే రోజు మాత్రం కంపల్సరీ మేడంకి అట్లా కోర్టు ఉంటుంది, వాళ్ళకి టైంకి మేడం టైం అంటే టైంకి బెంచ్ ఎక్కేస్తారు, వీళ్ళంతా వర్క్స్ ఉంటాయి, కాల్ డ్యూటీ ఉంటుంది, ఇంకంతా జరుగుతూ ఉంటుంది. మొత్తం జిల్లా జడ్జి గారు కాబట్టి మొత్తం జిల్లాలో ఉన్న అన్ని కోర్టు కేసెస్, ఎవరికి ఏం కేసులు వెళ్ళాలి అనేది కూడా చూస్తూ ఉంటారు. అంతా బిజీగా ఉన్నా కూడా మేడం ఇట్లా ఉంది అంటే, ముందే మీకు తక్కువ డిస్టర్బెన్స్తో మేము ముందే పెట్టుకుంటాం మేడం అంటే, మేడం కూడా ఇమీడియట్గా నేను వస్తానండి, మీరు అంత ఆలోచించకండి, పిల్లలతో నేను మాట్లాడతాను, వాళ్ళ గురించి వాళ్ళతో నేను ఇంటరాక్ట్ అవుతాను అని చెప్పి మేడం ఇమీడియట్గా వచ్చినందుకు మళ్ళీ స్పెషల్ థ్యాంక్స్ మేడం. అడగగానే మాకు వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ఈ యొక్క ప్రోగ్రామ్ కోసం నుంచి, బోధన్ నుంచి, కామారెడ్డి నుంచి, ఇక్కడ నుంచి కూడా బయట నుంచి రావడం, వాళ్ళనందరినీ తిరిగి మీరు ఓకే మీ పేరెంట్స్ తీసుకొస్తున్నారు, మళ్ళీ మిమ్మల్ని మీరు వెళ్ళి మీ ఇంటి దాకా చేర్చేదాకా మా రెస్పాన్సిబిలిటీ మేము ఫీల్ అవుతున్నాం. అందుకోసమే ఒక స్పెషల్ మా ఐఆర్ నుంచి ఫోర్స్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి మిగతా వాళ్ళందరితో లయజన్ చేసి మీరందరూ ఇంటికి వెళ్ళేటట్టు కంటిన్యూస్గా మా వాళ్ళు మానిటర్ చేశారు. మీకు అనిపించచ్చు ఏముంది అని తెలిసినందుకు చాలా కష్టపడిన మా స్టాఫ్ అందరికీ మళ్ళీ పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇందాక మాట్లాడుకున్నాం, ట్రాఫిక్ కానివ్వండి, సైబర్ క్రైమ్ కానివ్వండి, లేదంటే డ్రగ్స్ కానివ్వండి, ఇంకా అందరూ సెల్ఫ్ డిఫెన్స్ కానివ్వండి. ఈ యొక్క ట్రైనింగ్ యొక్క ఉద్దేశం ఏదో
మీకేదో అవుతుంది లేదా ఏదో ఇంకెక్కడైనా అన్యాయం జరుగుతున్నా మీరు నుంచుని ఆపాలి, ఎదురొడ్డాలి అనేది ఉద్దేశంతో ఈ ట్రైనింగ్. ఈ డ్రగ్స్ ఉన్నాయి, డ్రగ్స్ ప్రాబ్లం ఉంది. నేను ఇంతకుముందు నార్కోటిక్స్ బ్యూరోలో చేశాను. ఎంత డ్రగ్స్ ప్రాబ్లం ఉందో నేను చూశాను. మన రాష్ట్రంలోనే 2.5 లక్షల మంది గంజాయికి బానిసలై ఉన్నారు. అట్లా కాకుండా మిగతా మత్తు పదార్థాలు వాటిని ఫైట్ చేయాలి అంటే మనకి ఇన్ఫర్మేషన్ రావాలి. ఆ ఇన్ఫర్మేషన్ మీ ద్వారా మీరు చెప్తే, మీరు మీ ఇంట్లో లోకల్ చెప్తే వాళ్ళు ఎవరిని వెళ్లకుండా కాపాడొచ్చు ఫస్ట్ థింగ్. రెండోది, ఎవరైనా ఉంటే కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము వాళ్ళు అడిక్షన్ సెంటర్స్ పంపించి వాళ్ళు మళ్ళీ తీసుకురావాలనే ఉద్దేశంతో ఆల్రెడీ దీని గురించి నేను మేడం డిస్కస్ చేసుకున్నాం. రేపు ఒక మీటింగ్ పెట్టుకున్నాం ఆల్ జ్యుడిషియల్ ఆఫీసర్స్తో. ఎవరైనా కన్స్యూమర్స్ ఉన్నారు, డ్రగ్ కన్స్యూమర్స్ ఉన్నారంటే వాళ్ళని ఐడెంటిఫై చేసుకుని వాళ్ళకి శిక్ష కాదు, వాళ్ళని తీసుకెళ్లి కోర్టులో ప్రొడ్యూస్ చేసి వాళ్ళకి ఇచ్చే పనిష్మెంట్ ఏంటంటే అడిక్షన్ అంటే దాని నుంచి బయటికి రావడానికి వాళ్ళు ఒక కోర్స్ చేయాల్సి వస్తుంది. అదే వాళ్ళకి ఇచ్చే పనిష్మెంట్ లా మేము డిసైడ్ మేడంతో మాట్లాడుతున్నాం. మేడం కూడా ఒప్పుకున్నారు, రేపు మీటింగ్ కూడా పిలిచారు. సో మన యొక్క ఎయిమ్ ఇట్స్ నాట్ టు పనిష్ డ్రగ్ అడిక్ట్స్ కూడా, ఆర్ ఎయిమ్ ఇస్ టు రిఫార్మ్. మీ ద్వారా మేము ఇట్లాగా మాట్లాడుతూ మీకు చాలా మంది ఇక్కడ క్లోజ్ అయి ఉంటారు, మాకు ఆఫీసర్స్ అందరూ, కానిస్టేబుల్ ఆఫీసర్స్ కానివ్వండి, మా ఎస్ఐ గారు కానీ, సిఐ గారు కానీ. మీకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా లేదంటే మీకు ఎక్కడైనా అన్యాయం జరుగుతున్నట్టు అనిపించినా మా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. దీని ద్వారానే అంటే పోలీసింగ్ లో ఒక ఇంపార్టెంట్ పార్ట్ ఏంటంటే క్రైమ్ ప్రివెన్షన్, తర్వాత ఇంటెలిజెన్స్ డెవలప్మెంట్. మీ ద్వారా మేము మా మెసేజ్ని అందరికీ పంపించడం, దట్కి ఈ ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవ్వాలి, సైబర్ క్రైమ్ దూరంగా ఎట్లా ఉండాలి, డ్రగ్స్కి ఎట్లా దూరంగా ఉండాలి అనే మీ ద్వారా పంపిస్తే, అట్లానే మీ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ ఒకవేళ ఎట్లా జరిగిన అనానిమస్ ఇన్ఫర్మేషన్ తీసుకునే దానికి కూడా ఇది దోహదపడుతుందని నేను ఆశిస్తున్నాను. తర్వాత మీకు చాలా మంది మీ యొక్క కెరీర్ ఆపర్చునిటీస్ చెప్పారు, ఎట్లా డిఫరెంట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఏమేమి చేయాలి అనేది. దీంట్లో ఇట్స్ నాట్ దట్ కి ఇక్కడ చెప్పగానే అదే వెళ్తామని, దూరంగా ఎట్లా ఉండాలి, డ్రగ్స్కి ఎట్లా దూరంగా ఉండాలి అనే మీ ద్వారా పంపిస్తే, అట్లానే మీ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ ఒకవేళ ఎట్లా జరిగిన అనానిమస్ ఇన్ఫర్మేషన్ తీసుకునే దానికి కూడా ఇది దోహదపడుతుందని నేను ఆశిస్తున్నాను. తర్వాత మీకు చాలా మంది మీ యొక్క కెరీర్ ఆపర్చునిటీస్ చెప్పారు, ఎట్లా డిఫరెంట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఏమేమి చేయాలి అనేది. దీంట్లో ఇట్స్ నాట్ దట్ కి ఇక్కడ చెప్పగానే అదే వెళ్తామని, మీ సమ్మర్ హాలిడేస్ ఉన్నాయి, దాంట్లో ఆలోచించండి. యూ థింక్ అబౌట్ ఇట్, వాట్ ఎవర్ యూ ఫీల్, ఓకే ఇది నాది, నేను ఇలా అవ్వాలనుకుంటున్నాను, నేను ఇట్లా సాధించాలనుకుంటున్నాను. యూ కెన్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ ఇట్, యూ కెన్ బిల్డ్ యువర్ ఫ్యూచర్ అరౌండ్ ఇట్. అట్లానే మేము మా ఇచ్చిన మెసేజ్ని ఒక అమ్మాయి చెప్పినట్టు అందరికీ స్ప్రెడ్ చేయడం. ఫస్ట్ మన ఇంట్లోనే మనం స్ప్రెడ్ చేయడం. చిన్న రూల్స్, ట్రాఫిక్ రూల్స్ ఎవరి కోసం ఫాలో అవ్వాలండి? పోలీసు వాళ్ళ కోసమా? ట్రాఫిక్ రూల్స్, ట్రాఫిక్ సేఫ్టీ మన కోసం మనం ఫాలో అవుతాం. ట్రాఫిక్ రూల్స్ అండ్ ట్రాఫిక్ సేఫ్టీ మన కోసం మనం ఫాలో అవుతాం, మన యొక్క సేఫ్టీ కోసం మనం ఫాలో అవుతాం. హెల్మెట్ ఎందుకు వేసుకోవాలా? ఒక రీజన్ ఉంటుంది సార్. హెల్మెట్ విలేజ్లో ఎందుకు సార్, పల్లెటూరులో యాక్సిడెంట్ పల్లెటూరులో అవ్వవా? పోయిన ఒక సంవత్సరంలో 2024లో 320 మంది రోడ్ యాక్సిడెంట్లో చనిపోయారు. మన నిజామాబాద్ జిల్లాలో 320 మంది రోడ్ యాక్సిడెంట్కి చనిపోయారు. కోవిడ్లో కూడా ఇంతమంది చనిపోయారు. కోవిడ్లో ఎంతమంది చనిపోయి ఉంటారండి నిజామాబాద్లో? కోవిడ్లో కూడా ఇంతమంది చనిపోలేదు. కానీ కోవిడ్ రాగానే అందరం ఏం పెట్టుకున్నాం? మాస్కులు పెట్టుకున్నాం. అందరం పెట్టుకున్నారు లేదా? కానీ హెల్మెట్ మాత్రం పెట్టుకోవట్లేదు. ఆలోచించండి. సీట్ బెల్ట్ పెట్టుకోవడం, హెల్మెట్ పెట్టుకోవడం, అది బేసిక్ థింగ్స్. మీరు చెప్తే, మీ ఇంట్లో వాళ్ళకి చెప్తే ఇంకొంచెం ఇంపాక్ట్ ఉంటుంది. సో ఇట్లాంటి డిఫరెంట్ ఆస్పెక్ట్స్ మీకు అందరికి చెప్పడం జరిగింది. మీరందరూ కూడా చాలా యాక్టివ్గా తీసుకున్నారు. అండ్ టైక్వాండో అయితే ఫుల్ జోష్లో కనపడ్డారు. మనోజ్ బాగా ట్రైన్ చేశారు. థ్యాంక్ యూ. అండ్ ఫస్ట్ థింగ్, ఫిజికల్ ఫిట్నెస్ ఈస్ యువర్ రోడ్ టు యువర్ మెంటల్ ఫిట్నెస్. ఫిజికల్ ఫిట్నెస్ ఇస్ రోడ్ టు యువర్ మెంటల్ ఫిట్నెస్. మనం ఫిజికల్లీ కొంచెం, నాట్ టెల్లింగ్కి రిగరస్ ఎక్సర్సైజ్, బేసిక్ ఎక్సర్సైజ్ చేసుకుంటా ఉంటే మెంటల్లీ కూడా ఇంకా యాక్టివ్ అవుతూ ఉంటాం. ఎందుకంటే ఫిజికల్ ఫిట్నెస్ ద్వారా బ్లడ్ ఫ్లో ఉంటుంది. బ్లడ్ ఫ్లో బాగుంటేనే యువర్ బ్రెయిన్ గెట్స్ సఫిషియంట్ బ్లడ్. దానివల్ల ఇంకా బాగా ఆలోచిస్తాం. సో
ఈ యొక్క ఈ ప్రోగ్రామ్కి వాళ్ళు 7 days వచ్చి ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసినందుకు పంపించిన మీ పేరెంట్స్ అందరికీ, ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా ఆర్గనైజ్ చేయడానికి కష్టపడ్డ మా సిఐ గారికి, మా ఏఎస్పీ ట్రైనింగ్ గారికి, వేదిక ముందున్న పెద్దలు, పిల్లలు, మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. బాలన్న శత మార్కటం అన్నాడు, తెలుసా మీకు? ఎవరు మార్కటం అంటే తెలియదా? తెలీదా? తెలుగు మీడియం వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ? తెలుగు మీడియం ఎవరున్నారు? అందరు ఇంగ్లీష్ మీడియమేనా? తెలుగు మీడియం ఎవరు లేరు? సరే, నేనే చెప్తాను. మార్కటం అంటే కోతి. బాలానం శత మార్కటం అంటే ఒక పిల్లవాడు కానీ 100 కోతులతో సమానం. సో అట్లాంటి మిమ్మల్ని అందరినీ ఇంత డిసిప్లిన్ గా కూర్చోబెట్టడం అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఎంత డిసిప్లిన్ గా ఉన్నారంటే బహుశా ఇది ట్రైనింగ్ ముందు ఇట్లుండి ఉండేవారు కాదు. ఈ సమ్మర్ క్యాంప్ లో మీరు ఇలా ఇంత డిసిప్లిన్ గా రెడీ అయ్యారు. ఇంకోటి ఏంటంటే మీరందరూ ఆడపిల్లలే ఉన్నారు. మరి మీరందరూ ఇంత సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకొని టపాటపా కొడతా ఉంటే సార్ నెక్స్ట్ సమ్మర్ లో బాయ్స్ కూడా సెల్ఫ్ డిఫెన్స్. మీరెంత ఎక్విప్ అయిపోయారు కదా, మరి బాయ్స్ కూడా ప్రొటెక్షన్ కావాలి కదా. సో నెక్స్ట్ టైం బాయ్స్ కి స్పెషల్ గా పెట్టాలి, మిమ్మల్ని దృష్టిలో పెట్టుకోవాలి. తర్వాత ఏంటంటే పిల్లలకి జనరల్గా ఆడపిల్లలకి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే ఈవిటీస్. స్కూల్కి వచ్చేదారిలో పోయేదారిలో, కాలేజీకి వచ్చేదారిలో పోయేదారిలో ఎవరో వీలేయడమో, లేకపోతే మనల్ని ఫాలో చేయడమో, ఇంకేదో పిచ్చి పిచ్చి వ్యవహారాలన్నీ చేస్తూ ఉంటారు. మనం ఊరుకుంటామా? ఇప్పుడు ఏం చేస్తాం? దగ్గరకు వస్తే లాయర్ పెట్టి కొడతాం, లేదా ఇంకో పెట్టి వేషాలు వేస్తే షీటీకి కాల్ చేస్తాం. తెలిసిపోయింది కదా మనకి ఏం చేయాలో. అందుకోసమే ఈ సమ్మర్ క్యాంపులు ఏ పరిస్థితుల్లో మనం ఏం చేయాలి. చిన్నప్పుడు నేను హై స్కూల్ చదివేటప్పుడు మా ఊళ్ళో స్కూల్ ఉండేది కాదు. ఒక బ్యాగ్లో పుస్తకాలు పెట్టుకొని భుజానికి వేసుకొని 6 కిలోమీటర్లు వెళ్ళి పక్క విలేజ్కి వెళ్ళి చదువుకొని మళ్ళీ 6 కిలోమీటర్లు వెనక్కి ఎలాగా వాక్ చేసుకుంటూ నడుచుకుంటూ మధ్యలో వాక్ ఉండేది. మళ్ళీ అందులో ఏదో ఒకటి అవతల పోవాలి. ఏమన్నా తేడా వస్తే మేడం ఇవాళ కనిపించేది కాదు. అలాగే చదువుకున్నాం అంత కష్టపడి. అయితే పోయేటప్పుడు కొంతమంది మగపిల్లలు మమ్మల్ని తెగ ఏడ్పించేవాళ్ళు. ఇక్కడ నుంచి స్కూల్ పోయేదాకా ఏడ్పించేవాళ్ళు, మళ్ళీ స్కూల్ విడిచిపెట్టుకొని ఇంటికి వచ్చేదాకా ఏడ్పించేవాళ్ళు. ఇది టీచింగ్ అనే విషయం నాకు ఇప్పుడు అర్థమైంది, అప్పుడు అర్థం కాదు. అప్పుడు నాకు అర్థమైతే నేను కూడా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చేదాన్ని వాళ్ళ మీద. తర్వాత మనకి స్కూల్స్ లో కానీ, కాలేజెస్ లో కానీ, లేకపోతే బీటెక్ లో కానీ, ఎంబీఏలో కానీ, ఐఐటీలో కానీ మనకి ఈ చదువులన్నీ దేనికోసం? కెరీర్ బిల్డప్ చేసుకోవడానికి, మీకు మంచి మంచి ఉద్యోగాలు రావడానికి, మంచి మంచి ఉద్యోగాలు వచ్చి మీరు హ్యాపీగా ఉండడానికి. మరి క్యారెక్టర్ బిల్డప్ ఎవరు చేయాలి? అది మెయిన్. ఫస్ట్ థింగ్ క్యారెక్టర్ బిల్డప్, నెక్స్ట్ వన్ కెరీర్ బిల్డప్. మనం క్యారెక్టర్ బిల్డప్ చేసుకుంటే ఆటోమేటిక్ గా కెరీర్ బిల్డప్ అయిపోతుంది. క్యారెక్టర్ బిల్డప్ అనేది మనం ఇట్లాంటి ప్రోగ్రాంల ద్వారా, మంచి మంచి ప్రోగ్రామ్స్ చూడటం ద్వారా, ఆచరించడం ద్వారా సొసైటీలో ఏది మంచి ఏది చెడు అనేది అందరికీ తెలుసు, కానీ పాటించాం. మనకెందుకులే, పక్కన వాడికి రూల్, మనకు కాదు అని అనుకుంటాం. కానీ ఇట్లాంటి ప్రోగ్రామ్స్ వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోవాలా. మీ తర్వాత క్లాసెస్ వాళ్ళకు ఉన్నారు కదా, వాళ్ళకి చెప్పాలి నెక్స్ట్ సమ్మర్లో ఇలా ఉంటుంది, మీరు వెళ్ళి జాయిన్ కండి అని. సో ఇట్లాగా మీరు కొంతమంది చెప్పడం వల్ల ఏంటంటే వాళ్ళు కూడా వచ్చి జాయిన్ అవుతారు. ఈ క్యారెక్టర్ బిల్డప్ అనేది మీకు జీవితకాలం పనికి వస్తుంది. తర్వాత మనము ఈ సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకున్నాము. రేపు పెళ్ళి అవుతుంది కదా, అర్థమైపోయింది అందరికి. పెళ్ళి అవుతుంది కదా, అక్కడ బాగా పనిచేస్తుంది. ఈ వరకట్న దాన్ని ఏమంటారు, వరకట్న హెరాస్మెంట్, వరకట్న గురించి ఓగా గీయడము, తిట్టడము, లేకపోతే ఇంకేంటో హెరాస్మెంట్స్ అన్ని మీరు సెల్ఫ్ డిఫెన్స్. నా ముందు ఒక 2-3 అది చేశాను కదా,
టెక్నిక్స్. పెళ్ళి ఒక వారం రోజులు సైలెంట్ గా ఉండండి అత్తగారింట్లో. సైలెంట్ అంటే నెక్స్ట్ డే ఈ 2-3 జస్ట్ ఎగ్జాంపుల్ చూపించండి అంతే, మళ్ళీ మీ జోలికి వస్తూ ఉంటారు. అసలు ఎంత గొప్ప టెక్నిక్ కదా. అసలు ఇంకా నో వరకట్న వేదికలు లేవు, ఇంకే గొడవలు లేవు. అమ్మా అన్న తింటావా? సో చూడండి ఎంత యూస్ఫుల్ ఇది. తర్వాత ఇంకొకటి బ్యాడ్ థింగ్ మీరు వదిలిపెట్టాల్సింది ఏంటంటే సెల్ ఫోన్స్. మనం అనుకుంటాము మత్తు మందు అని అంటే ఆల్కహాల్, గంజాయి, ఇంకా సంథింగ్ నార్కోటిక్ డ్రగ్స్, ఇవన్నీ మత్తు. తాగుతారా? ఎందుకు తాగరు? తెలంగాణ అంటేనే మందు ముక్క. మీరు అబద్ధం చెప్తున్నారు. సో మందుకి అలవాటు పడొద్దు అనేది మన ఇంటి నుంచే మనం మొదలు పెట్టాలి. మన ఫాదర్కి అట్లాంటి అలవాటు ఏదన్నా ఉన్నా, మన చుట్టుపక్కల వాళ్ళకి ఏదైనా అలవాటు ఉన్నా కానీ వాళ్ళకి మనం చెప్పగలిగింది చెప్పాలి. మనం ఇక్కడ ఏం నేర్చుకున్నామో అది చెప్పాలి. తర్వాత అన్నిటికంటే మందు సెల్ ఫోన్. ఈ సెల్ ఫోన్ మనం ఎట్లా దాన్ని ఉపయోగిస్తామనంటే పొద్దున్న మనసులోనే పెట్టుకొని పడుకుంటాం, మళ్ళీ ఎక్కడెక్కడ పెడితే మనకి కుదరదు. తిండి కింద దిండు పక్కన తల పక్కనే ఉండాలి, తల పక్కన పెట్టుకొని పడుకుంటాం. 3 మేరకు వచ్చినా చూస్తాం, 5 మేరకు వచ్చినా ముందు సెల్ ఫోన్ చూడాలి. అమ్మ ముఖం చూడొద్దు, నాన్న ముఖం చూడొద్దు, సెల్ ఫోన్ చూడాలి. మళ్ళీ టాయిలెట్కి వెళ్ళినా సెల్ ఫోన్ పట్టుకొని వెళ్ళాలి. అమ్మ ఏంటమ్మా సెల్ ఫోన్ టాయిలెట్ అంటే నీకు తెలుసా? ఏం తెలుసు? అక్కడ ఉన్నప్పుడు నాకు టైం ఎట్లా పాస్ అవుతుంది, నేను సెల్ ఫోన్ పట్టుకొని పోతాను. అవసరమా? సెల్ ఫోన్ అనేది మీరు చేత పట్టుకున్నప్పుడు యూజ్ చేసేటప్పుడు మీకు పర్సనల్ ప్రైవసీ అనేది ఉండదు. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మీకు సంబంధించిన ప్రతిదీ కూడా సోషల్ నెట్లోకి వెళ్ళే ఆస్కారం ఉంది. సో మనకి పర్సనల్ ఉండాలి, ప్రైవసీ ఉండాలంటే మీరు సెల్ ఫోన్ ని ఎలా యూజ్ చేయాలో అలాగే యూజ్ చేయాలి, కానీ 24 గంటలు దాన్ని కొమ్మును పట్టుకొని మాత్రం తిరగదు. అది మీ చదువుకు ఆటంకం, మీ ఫ్యూచర్ భవిష్యత్తుకు కూడా ఆటంకం. అది తర్వాత ఇందాక చెప్పారు మోటివేషన్ క్లాస్ చెప్పినప్పుడు అమ్మా నాన్న గురించి చెప్పి ఏడ్చారు ఒక్కొక్కళ్ళు. తల్లి తండ్రి వాళ్ళ యొక్క ఇంపార్టెన్స్ అనేది ముందు ఒక మాట చెప్తే మా అమ్మాయిని కూడా పంపించారు. నా బిడ్డకు కూడా చెప్పాలి కదా నేను. మనం ఏంటంటే మనకున్న పెద్ద లక్షణం, పెద్ద గుణం ఏంటంటే అమ్మ నాన్న చెప్తేనాం, పక్కింటి వాళ్ళు చెప్తుంటాం. మా అమ్మాయి కూడా నేను చెప్తాను, ఇప్పుడు నేను చెప్తే మీరు వింటారు, మా అమ్మాయి వినదు. కాబట్టి మా అమ్మాయి కూడా ఈ క్లాస్ పంపించాలి. సార్ నెక్స్ట్ సమ్మర్కి నాకు చెప్పండి ముందే, అప్పుడు నాకు దక్కాల్సిన గౌరవం నాకు దక్కుతుంది. ఎంత ఎంత గుడ్ థింగ్ అండి. అసలు ఇంట్లో అమ్మా నాన్నని గౌరవించిన వాళ్ళు సమాజంలో ఇంకెవరిని గౌరవిస్తారు? పక్క వాళ్ళని ఎవరు గౌరవిస్తారు? మనం పక్క వాళ్ళని గౌరవిస్తే కదా వాళ్ళు కూడా మనం గౌరవించేది. ఫస్ట్ మనిషి గౌరవించడం మనం నేర్చుకోవాలి. ఫస్ట్ తల్లిదండ్రులని ఎలా గౌరవించాలి, వాళ్ళకి ఎలా మర్యాద ఇవ్వాలనేది మీరందరూ తెలుసుకున్నారు, రియలైజ్ అయ్యారు, దాన్ని ఆచరిస్తున్నారని కూడా అనుకుంటున్నారు. ఒకరోజు ఏడ్చి కళ్ళు చూసుకొని పోవడం కాదు, ఆచరించాలి దాన్ని. సో మీరందరూ ఇలాగే మంచి సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకొని మంచి మోటివేషన్ తోటి ఇలాగ మీ కెరీర్ ఎలాగ బిల్డప్ చేస్తున్నారో ఆటోమేటిక్గా ప్యారలల్ గా మీ క్యారెక్టర్ కూడా బిల్డప్ చేసి మీలో ఎవరికి సిపి గారి లాగా ఐపీఎస్ కావాలని లేదా ఐపీఎస్ కావాలని ఎవరికి లేదా? చేతులు సగం అంటే ఏంటి? ఇక్కడ సగం అంటే దానికి అర్థం లేదు, ఎత్తితే ఫుల్ ఎత్తండి, లేకపోతే డౌన్ చేయండి. ఓ సూపర్. నాలాగా డేటి కావాలని ఎంతమంది ఉన్నాయి? ముగ్గురేనా? అబ్బా నాకు తక్కువ, ఇంకొంచెం గుడ్. సో ఇప్పుడు మీరు ఎవరో తెలుసా? మీరు చిన్నపిల్లలు కాదు, మీరు ఇంటర్ పిల్లలు, 10th పిల్లలు కాదు. మీరు భవిష్యత్తులో కాబోయే ఐపీఎస్లు, ఐఏఎస్లు, ఐఎఫ్ఎస్లు, జడ్జెస్, రకరకాల క్యారెక్టర్లు మీకోసం పోస్టులు అలాగా ఉన్నాయి. మీరు జస్ట్ అలాగా చదువుకుంటూ వెళ్ళి మీరు వాటికి న్యాయం చేయకూడదు. సాయి చైతన్య గారు కానీ వారు ఐపీఎస్ ట్రైనింగ్ చేసి ట్రైన్ కదా. ఇప్పుడు మీరు ఎట్లాగా ట్రైన్ చేయాలా? వాళ్ళు అట్లాగా ట్రైనింగ్ చేసి ఇక్కడికి వచ్చి మిమ్మల్ని ట్రైన్ చేస్తున్నారు. అంటే వాట్ డస్ ఇట్ మీన్? వారు ట్రైన్ అయ్యి మిమ్మల్ని ట్రైన్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు ట్రైన్ అయ్యారు, మీరేం చేయాలి?
That's good. Thank you so much. అమ్మా, నేను మీ అందరి ఆకలిని మా వ్యూవర్స్కి చెప్పడానికని వచ్చాను. సరేనా? మీ అందరి ఆకలి తీర్చాలి అని మీరు బ్లెస్ చేయండి. అలాగే మీ ఆకలి తీర్చే వాళ్ళందరూ కూడా బాగుండాలి అని బ్లెస్ చేయండి. ఓకేనా? పిల్లలు, నేను మీ గోమాతని. మీతో ఒక్క నిమిషం మాట్లాడొచ్చా? మేమిక్కడ 8,000 మంది ఉంటున్నాం. మమ్మల్ని 35 ఏళ్లుగా సత్యం శివం సుందరం అనే ఈ ఆశ్రమంలో ఉంచి మా ఆలన పాలన చూస్తున్నారు వీళ్ళంతా. మేమంతా రోజుకొకసారి కడుపు నిండా తినాలంటే 3 లక్షలు ఖర్చు అవుతుందిట. మీ అందరికీ అర్థమయ్యేలా చెప్పాలంటే ఒక్కరం తినాలంటే 40 రూపాయలు. మమ్మల్ని నమ్మేయాలని చూసిన వాళ్ళ దగ్గర నుంచి, ఆకలితో రోడ్ల మీద తిరుగుతున్నప్పుడు, అనారోగ్యంతో పడున్న చోట మమ్మల్ని చంపేసి వండుకొని తినాలని చూసే వాళ్ళ దగ్గర నుంచి, పాలిచ్చి కుటుంబాలన్నీ బాగుపడ్డాక ఇక మేం పనికిరాము అని అనాథలుగా బయట వదిలేసినప్పుడు మా అందరినీ ఈ సత్యం శివం సుందరం అనే సంస్థ సభ్యులు 35 ఏళ్లుగా అక్కున చేర్చుకొని కంటికి రెప్పలా చూసుకుంటున్నారు పిల్లలు. పాపం, మాకు సేవ చేసి చేసి వాళ్ళంతా అలసిపోయారు. 85 ఏళ్లకు పైగా వయస్సు పైబడ్డారు. మా ఆహారం కోసం వాళ్ళ రక్తాల్ని, జీవితాల్ని ధారపోసి దాతల్ని ఎంత వెతికి పెట్టినా ప్రస్తుతం అయితే కష్టంగానే ఉంది పరిస్థితి. భవిష్యత్ ఏంటా అని ఒక్క సాయం చేస్తారా? ఒక్క రూపాయి మీ సంపాదనలో నాకు పెట్టగలరా? ఈ సమాచారం ఇంకొకరికి షేర్ రూపంలో చేస్తారా? అలా మీరంతా సహాయం చేస్తే మేం కడుపు నిండా తింటాం. బాగా ఆకలేస్తోంది మిత్రమా. ఊరికే ఏం కాదులే, నన్ను సకల దేవతా స్వరూపం, 3,000,000 దేవతల నిలయమని పూజలు, అభిషేకాలు అక్కడ కనపడే రాయిపై కుమ్మరిస్తూ ఉంటారు కదా. ఇక్కడ మేము ప్రాణంతో ఉండి ఆకలితో అలమటించిపోతున్నాం. 8,000 మంది ఉన్నాం. మీ సహాయం కోసం చూస్తున్నాం. అలా చేస్తే మీ తరతరాల పాపాల్ని మేం తీసేసుకుంటాం. మీ మధ్య బ్రతకమని, మీరంతా ఉన్నారు అని పంపిన మా శివయ్యకి మీ అందరి సాయం గురించి చెబుతాం తెలుసా. కావాలంటే మీరంతా మా దగ్గరికి కూడా రావచ్చు. మీరేం పెట్టినా ప్రేమతో తింటాం. లక్షలు కోట్లు ఖర్చు పెట్టి మీరంతా వేడుకల పేరుతో చేసే వృధా ఖర్చు ఉంటుందే, అలాంటివి మేము అస్సలు చెయ్యం. మీ పిల్లల పుట్టినరోజులు, పెళ్లి రోజులు, వేడుకలు మాతో కూడా చేసుకోవచ్చు కదా మిత్రమా. కొండంత ప్రేమనిచ్చి పంపిస్తాం. ఇదే మిత్రమా మీతో మాట్లాడాలి అనుకున్నా. మీ అందరి కోసం చూస్తూ ఉంటామే. మీరంతా భవిష్యత్తులో మాకు అండగా ఉంటారు అని ఈ ట్రస్టీకి ఒక్క ధైర్యాన్ని ఇస్తారు కదూ. ఇట్లు మీ గోమాత.